గోలోకంలో రాధాదేవికిచ్చిన శాపం వల్ల రాధాకృష్ణులు భూలోకంలో జన్మించబోతున్నారు. మరి అదే సమయంలో భూమిపై ఏం జరుగుతోంది? గర్గ సంహిత గోలోక ఖండంలో ఈరోజు 5-6 అధ్యాయాల గురించి పరమ అద్భుతమైన ఘట్టాలను తెలుసుకోబోతున్నాం. ఒకవైపు భూభారాన్ని, రాక్షసుల పాపాలను భరించలేక దేవతలందరూ కలిసి ఆ మహావిష్ణువుని క్షీరసాగర తీరంలో ఎలా ప్రార్థించారు? స్వామివారికి ఎలాంటి అభయం ఇచ్చారు? మరొక వైపు కంసుడి చెల్లెలు దేవకీదేవి వివాహం వాసుదేవుడితో ఎంతో వైభవంగా జరుగుతున్న వేళ కంసుడి గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఆ భయంకరమైన ఆకాశవాణి ఏం చెప్పింది? కంసుడు కత్తి ఎందుకు దూశాడు? ఈ దైవిక రహస్యాలన్నింటినీ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. కథలోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ. కథలోకి వెళ్తే ద్వాపర యుగంలో భూమిపై రాక్షసుల అన్యాయాలు, అక్రమాలు హద్దులు దాటిపోయాయి. ముఖ్యంగా కంసుడు, జరాసంధుడు వంటి క్రూరమైన రాజులు చేసే పాపాల వల్ల భూదేవి తీవ్రమైన బాధను అనుభవిస్తోంది. ఆ పాపాలను ఇక భరించలేక భూదేవి దుఃఖిస్తున్న ఆవు రూపం ధరించి బ్రహ్మదేవుడిని ఆశ్రయించింది. తనను ఆ రాక్షసుల బారి నుండి రక్షించమని కన్నీళ్లతో వేడుకుంది. భూదేవి ఆవేదనను చూసి చలించిపోయిన బ్రహ్మదేవుడు పరమశివుడిని, అలాగే మిగిలిన దేవతలందరినీ పిలుచుకొని ఆపద్బాంధవుడైన ఆ శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోవడానికి క్షీరసాగర తీరానికి చేరుకున్నారు. అక్కడ ఆ దేవతలందరూ చేతులు జోడించి అత్యంత భక్తితో ఆ నారాయణుడిని పురుష సూక్త శ్లోకాలతో స్తోత్రం చేశారు. దేవతల మొర ఆలకించిన ఆ అచ్యుతుడు అనంతమైన కాంతి రూపంలో వారికి దర్శనమిచ్చి ఇలా అభయం ఇచ్చారు. ఓ దేవతలారా, భయపడకండి. భూమిపై ఉన్న రాక్షసులను సంహరించడానికి, మీ అందరి కష్టాలను తీర్చడానికి నేను త్వరలోనే మధురా నగరంలో యదువంశంలో శ్రీకృష్ణుడిగా అవతరించబోతున్నాను. మీరు కూడా భూమిపై గోపికలు, యాదవులుగా జన్మించి నా లీలల్లో భాగస్వాములు అవ్వండి అని చెబుతారు. ఆ స్వామి మాటలతో దేవతలందరి మనసులు శాంతించాయి. మహావిష్ణువు ఇచ్చిన అభయం ప్రకారం భూమిపై కృష్ణ అవతారానికి రంగం సిద్ధమైంది. సురాసేనుడి కుమారుడైన వాసుదేవుడికి, దేవకుడి కుమార్తె అయిన దేవకీదేవికి వివాహం ఎంతో వైభవంగా జరిగింది. దేవకి అంటే కంసుడికి ప్రాణం. తన చెల్లెలిపై ఉన్న అమితమైన ప్రేమతో పెళ్లైన కొత్త దంపతులని అత్తవారింటికి పంపడానికి కంసుడే స్వయంగా రథసారథిగా మారాడు. ఎంతో సంతోషంగా రథాన్ని తోలుకుంటూ వెళ్తున్నాడు. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. రథం సగం దూరం వెళ్ళేసరికి హఠాత్తుగా ఆకాశం నల్లటి మేఘాలతో నిండిపోయింది. భయంకరమైన పిడుగులు, శబ్దాల మధ్య అంతరిక్షం నుండి ఒక దైవికమైన ఆకాశవాణి కంసుడిని హెచ్చరిస్తూ ఇలా పలికింది. ఓరి మూర్ఖుడైన కంస, నువ్వు ఎవరినైతే ఇంత ప్రేమగా ఊరేగింపుగా రథం మీద తీసుకెళ్తున్నావో ఆ నీ చెల్లెలు దేవకీ గర్భాన పుట్టబోయే 8వ సంతానమే నీ ప్రాణాలను తీస్తుంది, నిన్ను అంతమొందిస్తుంది అని వినిపిస్తుంది. ఆ మాటలు వినగానే కంసుడి గుండె ఆగినంత పనయింది. క్షణంలోనే ప్రేమ కాస్త ఘోరమైన క్రోధంగా మారిపోయింది. రథాన్ని ఆపి కళ్ళెర్ర చేసి కన్న కూతురిలా చూసుకోవాల్సిన తన సొంత చెల్లెలు దేవకి జుట్టు పట్టుకొని ఆమె తల నరకడానికి కత్తి దూశాడు. తన కళ్ళ ముందే కంసుడు కత్తి దూసి దేవకిని చంపడానికి సిద్ధపడడం చూసి వసుదేవుడు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు. కానీ ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా ఎంతో శాంతంగా సమయస్ఫూర్తితో కంసుడిని ఆపడానికి ప్రయత్నించాడు. వసుదేవుడు కంసుడితో ఇలా అన్నాడు. ఓ కంస మహారాజా, నువ్వు గొప్ప సూర్యుడివి, యాదవ వంశానికి కీర్తి తెచ్చేవాడివి. అలాంటి నువ్వు నీ సొంత చెల్లెలిని, అది పెళ్ళైన శుభ సమయంలో చంపడం నీలాంటి వీరుడికి తగదు. అయినా ఆకాశవాణి చెప్పింది దేవకి నిన్ను చంపుతుందని కాదు కదా, ఆమెకు పుట్టే 8వ సంతానం వల్ల నీకు మరణం అని చెప్పింది. దేవకి వల్ల నీకు ఎలాంటి ప్రమాదం లేదు అని చెప్తాడు. కంసుడు కోపం కాస్త తగ్గడం చూసి వసుదేవుడు ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని ఒక పవిత్రమైన ప్రతిజ్ఞ చేస్తాడు. వసుదేవుడు ఇలా అంటాడు. మహారాజా, నా మాట నమ్ము. దేవకీ గర్భాన పుట్టే ప్రతి బిడ్డను పుట్టిన వెంటనే నీకు నేను తెచ్చి అప్పగిస్తాను. వారి వల్ల నీకు ఎలాంటి భయం లేకుండా చూసుకుంటాను. దయచేసి నా భార్యను విడిచిపెట్టు అని అడుగుతాడు. సత్యసంధుడిగా పేరొందిన వసుదేవుడు స్వయంగా ఆ మాటలు ఇవ్వడంతో
కంసుడు శాంతించాడు. దేవకిని చంపాలనే ఆలోచనను విరమించుకున్నాడు. కానీ తన ప్రాణాల మీద ఉన్న భయంతో కంసుడు వారిని వదిలిపెట్టలేదు. వెంటనే దేవకి వసుదేవులను బంధించి మధురా నగరంలోని ఒక చీకటి కారాగారంలో పెట్టించాడు. వారికి గట్టి కాపలా ఏర్పాటు చేశాడు. ఆకాశవాణి పలికిన మాట కంసుడి మనసులో నిరంతరం మారుమోగుతూనే ఉంది. అతడికి నిద్ర లేకుండా చేసింది. ఇలా దేవకి వసుదేవులు కారాగారంలో బంధించడంతో భవిష్యత్తులో జరగబోయే కృష్ణలీలకు కంస సంహారానికి పునాది పడింది. చూశారు కదా, శ్రీకృష్ణ పరమాత్ముడి అవతారానికి వెనుక ఉన్న ఇంతటి అద్భుతమైన ఉత్కంఠభరితమైన కథ గర్గ సంహితలోని మొదటి 6 అధ్యాయాలలో దాగి ఉంది. కంసుడి కారాగారంలో బంధించబడిన దేవకి వసుదేవులకు ఆ తర్వాత ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి, కంసుడి కళ్ళు కప్పి శ్రీకృష్ణుడు ఎలా జన్మించబోతున్నాడు అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇలాంటి ఆధ్యాత్మికమైన విషయాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ సెక్షన్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.